ఓం గం 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 గణాధిపతి నమ. మిత్రమా, అందరూ సీసం గురించి చెప్పమని చాలామంది అన్నారు. సీసము తెల్లగా వచ్చేదానికి మార్గం చెప్తున్నా. సీసము తెల్లగా రావాలి ఎలా అంటే, సీసము ఫస్ట్ ఏం చేయాలి, మనము శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే ముందు ఇప్ప నూనెలో కరిగించి ఒక 11 సార్లు పోసుకోండి. పోసుకున్న తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ ఒక బాగా మన యాపాకు ఈగుర్లు ఉంటాయి, యాపాకు అంటే మెత్తడిది, అంటే కొద్దిగా లేతాకు అన్నమాట. లేతాకు ఇప్పుడు 100 గ్రాములు సీసం శుద్ధి చేసుకున్నాం అనుకో, ఏది ఇప్ప నూనెలో 100 గ్రాములకు ఎంత పెట్టాలి, మనం కేజీన్నర ఆకు పెట్టాలి. 100 గ్రాములకు కేజీన్నర ఆకు తీసుకొచ్చి మెత్తగా దంచి కింద పైన పెట్టి ఆ బిళ్ళకు సీల్ చేసి పుటం వేయండి. పుటం వేసిన తర్వాత మీరు దాన్ని తీసుకొని, అది ఎట్లా పుటము ఎంత పుటము అనుకోబాకండి. మీరు ఎంత వేసినా ఒకటే, 20, 30, 40, 50 వేసినా నిలబడి 50, 60 పిడకల వరకు వేసినా కూడా ఇబ్బంది లేదు మీకు. అయితే 30 కానించి స్టార్ట్ చేయాలి. 30 కానించి 30 వేయచ్చు, 40 వేయచ్చు, 50 వేయచ్చు, 60 వేయచ్చు, మీ ఓపిక. దాన్ని బట్టి మీరు ముందుకు పోవచ్చు. అది ఒక పుటం అయిపోద్ది. తర్వాత రెండో పుటం కూడా అదే విధానంలో ఒకేసారి మళ్ళీ ఇప్పుడు ఒక 50 పిడకలు వేసేటనుకో, తర్వాత కూడా మళ్ళీ 50 పిడకలు వేయండి. చేస్తే సీసము తెల్లగా స్టీలు లాగా వచ్చేస్తుంది. ఇంకా నల్ల గీత అనేది కానరాదు. ఏది చేసినా బాగా నీట్గా ఉంటుంది. స్వచ్ఛమైన సీసం, ఇందులో సందేహమే లేదు. ఓకేనా మిత్రమా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే.